హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పాల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే చెక్ ఇఫ్ ఏ నంబర్ ఈజ్ పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో ఇన్ పైథాన్. ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ పాజిటివా, నెగిటివా ఆర్ జీరోనా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఒక వేరియబుల్లో అసైన్ చేయాలి. సో ఫస్ట్ మనము ఒక వేరియబుల్ రాసాం, నెంబర్ అనే వేరియబుల్ రాసాం. సో దాంట్లో మనము డైనమిక్గా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఫ్లోట్ దీంట్లో మనం ప్రాంప్ట్ ఇద్దాం, ఎంటర్ నెంబర్ అని. సో ఇట్స్ వర్కింగ్. నెక్స్ట్ మనం ఇప్పుడు నెంబర్ తీసుకున్నాం. సో నా ఇప్పుడు కండిషన్ రాసి అది పాజిటివ్ అయితే పాజిటివ్ నెంబర్, జీరో అయితే జీరో నెంబర్, నెగిటివ్ నెంబర్ అయితే నెగిటివ్ అని తీసుకుందాం. సో ఫస్ట్ మనము ఇఫ్ కండిషన్ యూజ్ చేద్దాం. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇఫ్ నెమ్ గ్రేటర్ దాన్ జీరో, సో అంతే కదా, జీరో కన్నా పైన ఉన్న నెంబర్స్ అన్ని మనం పాజిటివ్ ఉంటాం. సో నెక్స్ట్ మనము ఎల్ఇఫ్ స్టేట్మెంట్ తీసుకొని ఇంకో కండిషన్ ఇస్తాం. సో మీకు తెలుసు కదా, ఎల్ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఇస్తామంటే టు చెక్ మోర్ దాన్ వన్ కండిషన్ అన్నమాట. సో మనం ఎప్పుడైనా మోర్ దాన్ వన్ కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు ఎల్ఇఫ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో నెంబర్ ఈక్వల్ టు జీరో, నెంబర్ ఇచ్చిన నెంబర్ జీరో అయితే ఏమైనా ప్రింట్ చేయాలా, ప్రింట్ ద ఎంటర్ నెంబర్ ఇస్ జీరో. ఓకే, సో మనం ఈ టూ కండిషన్స్ ఇచ్చాం కాబట్టి ఈ రెండు సాటిస్ఫై కాలేదంటే డైరెక్ట్ అనేది ఈ కోడ్ అనేది ఇంకో బ్లాక్లోకి వెళ్ళిపోవాలా, అది ఎల్స్లోకి ఇచ్చేస్తాం. సో ప్రింట్ ఎంటర్డ్ నెంబర్ ఈస్ నెగటివ్. సో మనం ఎంటర్ చేసిన నెంబర్ గ్రేటర్ దాన్ జీరో అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన నెంబర్ గ్రేటర్ దాన్ జీరో కాకుండా ఉంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో ఇంకో కండిషన్ ని చెక్ చేయడానికి ట్రై చేస్తుంది మన కోడ్. అప్పుడు ఎల్ఇఫ్లోకి వెళ్తుంది. ఎల్ఇఫ్లోకి వెళ్ళి ఇచ్చిన నెంబర్ జీరోనా కాదని చెక్ చేస్తుంది. ఒకవేళ జీరో అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇచ్చిన నెంబర్ జీరో కూడా కాకపోతే అప్పుడు ఎల్స్ స్టేట్మెంట్లకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ద ఎంటర్ నెంబర్ ఇస్ నెగిటివ్ అని ప్రింట్ అవుతుంది. యాక్చువల్లీ ఏమవుతుందంటే పైన ఉన్న టూ కండిషన్స్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఎల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది. సో ఎంటర్ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ జీరో కాకుండా, జీరో అవ్వకుండా అయితే అది ఆల్వేస్ నెగిటివ్లో ఉంటుంది కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం కోడ్. ఓకే, రన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. 5 అని ఇస్తున్నాను, ఎంటర్. ఓకే, ద ఎంటర్ నెంబర్ ఇస్ పాజిటివ్. ఇంకోసారి మనము రన్ చేసి చూద్దాం. షిఫ్ట్ ప్లస్ ఎంటర్, సార్ నెగిటివ్ నెంబర్ ఇద్దాం, 4.5. చూడండి, ద ఎంటర్ నెంబర్ ఇస్ నెగిటివ్ అని ఇచ్చింది. సో ఈసారి జీరో నెంబర్ ఇచ్చింది, ఏమొస్తుంది, జీరో. ఎంటర్, ద ఎంటర్ నెంబర్ ఇస్ జీరో. సో సక్సెస్ఫుల్గా మనం ఈ కోడ్ని రన్ చేసాం అనమాట. సో టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఈజీ అనమాట. ఇంకా చెప్పాలంటే చాలా వెరీ వెరీ ఈజీ కోడ్ని మనం డిస్కస్ చేసాం. మనం నెక్స్ట్ వీడియో నుంచి మోడరేట్గా ఉన్న ప్రోగ్రామ్స్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. కీప్ వాచింగ్ మై వీడియోస్. డూ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.